డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయకూడదని మన అందరికీ తెలుసు. చాలా కాన్షియస్గా ఉంటాం. ఒకసారి వాడిన దాన్ని మళ్ళీ డీప్ ఫ్రైకి వాడడం. అయితే అలా వాడిన ఆయిల్ని ఎట్లా డిస్కార్డ్ చేయాలి అన్నది కూడా మనం తెలుసుకోవాలండి. చాలామంది ఏం చేస్తారు అంటే ఆల్రెడీ వాడిన ఆయిల్ని డైరెక్ట్గా సింక్లో పోసేస్తారు. దానివల్ల ఆ పైప్ లైన్ అంతా జామ్ అవుతూ ఉంటుంది. దానికోసం మళ్ళీ పెద్ద పని, ప్లంబర్ని పిలిపించాలి, లేకపోతే మనం హాట్ వాటర్ పోయాలి, ఒక హాఫ్ డే అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడానికి మెయిన్గా కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి ఒక్కరి కోసం మిగతా వాళ్ళందరికీ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి. సో అలాంటి టైంలో మనం కొంచెం చిన్న జాగ్రత్త తీసుకుంటే చాలా వాటికి ఆ పైప్ లైన్స్ అన్ని జామ్ అవ్వకుండా ఉండొచ్చు. మీరు వాడిన ఆయిల్ని మీరు పడేయాలి అనుకుంటే గనక ఏదైనా టైట్గా ఉండే బాక్స్లో పెట్టేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. డీప్ ఫ్రీజర్లో గడ్డ కట్టినట్టు అవుతుంది కదా, అప్పుడు దాన్ని తీసి ఏదైనా ప్లాస్టిక్ కవర్లో వేసి క్లోజ్ చేసేసి డైరెక్ట్గా డస్ట్బిన్లో పడేస్తే ఎక్కడా మనకి పైప్ లైన్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఈ చిట్కాని పాటిస్తే కనుక మనం ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తే కమ్యూనిటీ ఎప్పుడు బాగుంటుందండి.